Hi everyone. In this video lesson, we are going to discuss time and work. So time and work introduction నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ నుంచి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. బేసిక్స్ మనకు ఎంత బాగా అర్థమైతే టాపిక్లో క్వశ్చన్స్ అన్ని మనం అంత సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. టైమ్ అండ్ వర్క్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్. సో ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే మనకి అసలు బేసిక్గా ఏం తెలియాలి. సో బేసిక్స్ మనం ఏం నేర్చుకుంటే క్వశ్చన్స్ని మనం సులువుగా సాల్వ్ చేయగలుగుతాం అనేది ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఒక పని 10 డేస్లో పూర్తి చేయగలిగితే, ఏ అనే పర్సన్ ఒక మొత్తం పని చేయడానికి 10 డేస్ టైం పడితే తను ఒక రోజుకి ఎంత పని చేస్తాడు. ఫస్ట్ ఇది నేర్చుకుందాం. ఇక్కడ ఒక బేసిక్ అజంప్షన్ ఏంటంటే ప్రతి ఒక్కడు ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తాడు అనేది ఒక బేసిక్ అజంప్షన్. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే ఒకరోజు సెలవు పెట్టారనుకోండి, ఆ ఒక్క రోజుకి జీతం కట్ చేస్తారు. అంటే మొత్తం 30 డేస్కి కలిపి జీతం అని మాట్లాడుకున్నప్పుడు ప్రతిరోజు సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ప్రతిరోజుకి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇస్తారనమాట. సో ఈ ఒక్కరోజు మానేస్తే ఒక్కరోజు డబ్బులు కట్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే మనం చేసేది. సో ఒక మొత్తం పని చేయడానికి 10 డేస్ టైం తీసుకుంటే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు. సో మొత్తం పని 10 భాగాలు చేసి 10 రోజులకి పంచుతాడు, అంతే కదా. దాంట్లో ఒక భాగం ఎంత, 1/10. 2 రోజులకి ఎంత పని చేస్తాడు అంటే 1/10 ప్లస్ 1/10. ఇది 2 డేస్కి. ఒక రోజుకి 1/10 చేశాడు, మరి 2 రోజులకి ఎంత చేయాలి, ఇంకో అంత చేయాలి. 1/10 ప్లస్ 1/10 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2 × 1/10. ఇది నెంబర్ ఆఫ్ డేస్. ఇది ఒక రోజుకి తను చేసే పని. 5 డేస్కి అడిగారు అనుకోండి, 5 డేస్కి చేసే పని ఎంత, 5 × 1/10. ఇలా సాల్వ్ చేస్తాం. దీంతోపాటు ఇంకొక విషయం కూడా మనకి ఇది ఇలాగా కూడా అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఒక రోజుకి 1/45 వర్క్ చేస్తున్నాడు. ఒక రోజులో 1/45 వర్క్ చేయగలుగుతుంటే మొత్తం పని ఎప్పటికి పూర్తి చేయగలుగుతాడు అంటే ఇదే ఇందాక మనం ఏం మాట్లాడుకున్నామో ఇది కూడా అలాగే ఉంది. ఇందాక మనకి ఏం తెలుసు, మొత్తం పని జరగడానికి డేస్ తెలుసు, ఒక రోజుకి ఎంత చేశాడు అంటే ఇలా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక రోజులో 1/45 వర్క్ చేస్తుంటే మొత్తం పని చేయడానికి తనకు ఎంత టైం పడుతుంది, 45 డేస్లో తనకి ఇచ్చిన వర్క్ తను కంప్లీట్ చేయగలడు. హోప్ దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ కలిపి పని చేస్తున్నారు అనుకుందాం. ఒకటి రెండో వాడు బి. ఒక పని 10 డేస్లో చేయగలడు. ఇదే పని కంప్లీట్ చేయడానికి బికి 15 డేస్ టైం పడుతుంటే వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని ఎప్పటికీ పూర్తి చేయగలరు. ఇది కనుక క్వశ్చన్ అయితే ఒక పని 10 డేస్లో చేయగలడు, బి అదే పని 15 డేస్లో చేయగలడు. సో వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని ఎప్పటికీ పూర్తి చేయగలరు. ఇది కనుక క్వశ్చన్ అయితే ఒక రోజుకి చేసే పని ఎంత, 1/10. ఒక రోజుకి బి చేసే పని ఎంత, 1/15. ఇద్దరు కలిపి కదా చేయాలి. సో చేస్తున్న పనికి ఎంత పని చేశాడు, ఇదే రోజులో బి ఎంత పని చేశాడు, ఈ రెండూ కలిపితే వచ్చే నెంబరు వాళ్ళిద్దరూ కలిపి ఒక రోజుకి చేసిన పని. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డినామినేటర్ సేమ్ ఉండాలి కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 10కి 15కి ఎల్సిఎం ఎంత, 30. 10ని 3తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 1ను కూడా 3తో మల్టిప్లై చేయాలి. ప్లస్ 15ని 2తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 1ను కూడా 2తో మల్టిప్లై చేయాలి. సో వచ్చిన నెంబరు 5/30. 5/30 అంటే 5 × 1 5 × 6 1/6. అంటే ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకి 1/6 వర్క్ చేశారు. వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజుకి 1/6 వర్క్ చేసినప్పుడు మొత్తం పని జరగడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఉంది కదా. సో ఒక రోజుకి 1/6 వర్క్ చేస్తే మొత్తం వర్క్ వీళ్ళు చేయడానికి 6 డేస్ టైం పడుతుంది. ఇలా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొక వండర్ఫుల్ విషయం ఒకటి డిస్కస్ చేద్దాం, విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇదే క్వశ్చన్ మనం ఇంకొకలాగా సాల్వ్ చేస్తాయి. అనేవాడు బి అనేవాడు, ఈ డీప్ అండర్స్టాండింగ్ ఉంటే మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి అంటారు. అసలు ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక పని 10 డేస్లో చేసినప్పుడు బి అదే పని 15 డేస్లో చేసినప్పుడు వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇది కనుక మన క్వశ్చన్ అయితే నేను ఇప్పుడు మొత్తం వర్క్ని అజ్యూమ్ చేసుకుంటాను. ఎంత పని చేస్తున్నాడు, బి కూడా అదే పని కదా చేస్తున్నాడు. ఒక రోజుకి ఎంత పని చేస్తాడు, 1/10 కదా. నేను ర్యాండమ్ కదా అని ఎక్స్ అనుకుంటున్నాను. ఒక రోజు ఎక్స్ పని చేశాడు. 1 డేలో ఎక్స్ యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశాడు. కొంత పని చేస్తాడు, అది ఎక్స్ అనుకుందాం. రెండో రోజు ఎంత చేస్తాడు, ఎక్స్. మూడో రోజు ఎంత చేస్తాడు, ఎక్స్. నాలుగో రోజు ఎంత చేస్తాడు, ఎక్స్. అలాగా
బి అనేవాడు ఒక రోజుకి వై పని చేస్తున్నాడు. ఓకే, రెండో రోజు ఎంత చేస్తాడు? వై. మూడో రోజు ఎంత చేస్తాడు? వై. క్లియర్? అయితే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏ ఒక్క రోజుకి ఎక్స్ యూనిట్స్ చేస్తుంటే 10 రోజులు ఇదే పని కదా చేస్తాడు, అంటే 10 times ఎక్స్. మొత్తం పని ఏ చేసింది 10x. బి ఒక్క రోజుకి వై చేస్తుంటే 15 రోజులకి బి చేసిన పని ఎంత అవ్వాలి? 15y. ఇప్పుడు ఏ ఎంత పని చేశాడో బి కూడా అదే పని కదా చేస్తున్నాడు, అంటే ఏ చేసిన పని, ఏ పూర్తి చేసిన పని, బి పూర్తి చేసిన పని సమానం. ఏ ఎంత పని అయితే చేశాడో బి కూడా అంత పనే చేశాడు. ఏ చేసిన మొత్తం పని 10x, బి చేసిన మొత్తం పని 15y. ఈ రెండు సమానం కాబట్టి ఈక్వల్ టు. ఈ రెండు ఈక్వల్ అయితే అంటే ఒక నెంబర్ ఉంది, మొత్తం పని ఒక నెంబర్ అయితే ఆ నెంబర్ 10x ఫామ్లో ఉండాలి, అదే నెంబర్ 15yగా కూడా మనం రాయగలిగి ఉండాలి. ఆ నెంబర్ని నేను 10x అని రాయగలగాలి, ఆ నెంబర్ని నేను 15y అని కూడా రాయగలగాలి. అంటే ఆ నెంబర్ 10కి, xకి, 15కి, వైకి మల్టిపుల్ అవ్వాలి. వీటిలో నాకు xy వాల్యూస్ తెలియదు కానీ 10, 15 తెలుసు కాబట్టి ఆ నెంబర్ని నేను 10కి, 15కి ఎల్సిఎం అనుకుంటాను. 10కి, 15కి ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే 10కి మల్టిపుల్స్ ఏంటి? 10, 20, 30, 40, 50, 60 అండ్ సో ఆన్. ఇవి 10 మల్టిపుల్స్. 15 మల్టిపుల్స్ ఏంటి? 15, 30, 45, 60 ఇవి 15 మల్టిపుల్స్. సో మల్టిపుల్స్లో మనం చూడాల్సింది కామన్గా ఉన్న మల్టిపుల్స్. ఏ నెంబర్స్ కామన్గా ఉన్నాయి? ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇవి కామన్గా ఉన్న మల్టిపుల్స్. ఈ కామన్ మల్టిపుల్స్ ఏ రెండు నెంబర్స్ తీసుకున్నా సరే ఇన్ఫైనైట్ కామన్ మల్టిపుల్స్ ఉంటాయి. ఎన్ని కామన్ మల్టిపుల్స్ ఉంటాయంటే ఎవరూ చెప్పలేం, ఇన్ఫైనైట్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ మల్టిపుల్స్లో అన్నిటికన్నా చిన్న నెంబర్ తీసుకుంటున్నాం, అది 30, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ ఉన్న కామన్ మల్టిపుల్స్ అన్నిటిలోనూ చిన్న నెంబర్ 30. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఏ ఉన్నాడు 10 డేస్లో మొత్తం పని పూర్తి చేయగలడు, బి అనేవాడు 15 డేస్లో మొత్తం పని పూర్తి చేయగలడు. సో ఇప్పుడు నేను వాళ్ళు చేస్తున్న మొత్తం పనిని 30 అనుకుంటున్నాను. 30 అంటే ఏంటి? ఒక 10 మల్టిపుల్, ఆ నెంబర్ 15కి కూడా మల్టిపుల్ అవ్వాలి. వీడు 10, 15 ఇచ్చాడు కాబట్టి 10కి, 15కి కామన్గా ఉండే లోయెస్ట్ మల్టిపుల్ నేను 30 అని కన్సిడర్ చేశాను. 30. అయితే ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇలా అర్థం చేసుకుందాం చాలా లాజికల్గా. ఏ 10 డేస్లో మొత్తం పని చేస్తాడు, మొత్తం చేయాల్సిన పని 30 యూనిట్స్, 30 పార్ట్స్. అయితే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? ఒక రోజుకి ఏ చేసే పని ఎంత? 30 పార్ట్స్ చేయాలి, 10 డేస్లో చేయాలి. 30 పార్ట్స్ చేయాలి, 10 డేస్లో చేయాలి. అంటే ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 3 పార్ట్స్. 3 పార్ట్స్. ఇప్పుడు బి గురించి మాట్లాడుకుంటే బి చేయాల్సిన మొత్తం పని ఎంత? 30 పార్ట్స్. బి ఒక రోజుకి చేయగలిగిన పని ఎంత? బి ఎన్ని డేస్ పడుతుంది? 15 పార్ట్స్. అంటే ఒక రోజుకి చేయగలిగిన పని ఎంత? 2 పార్ట్స్. లెట్ మీ రిపీట్, 30 పార్ట్స్ చేయాలి బి. ఆ 30 పార్ట్స్ చేయడానికి 15 డేస్ టైం తీసుకుంటే, 30 పార్ట్స్ చేయడానికి 15 డేస్ టైం తీసుకుంటే ఒక రోజుకి బి చేసే పని 2 పార్ట్స్. సో ఇప్పుడు ఏబీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకి చేసే పని ఎంత? 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే టైం పడితే ఏ చేసిన పని 3 పార్ట్స్, బి చేసిన పని 2 పార్ట్స్. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజులో చేసే పని 5 పార్ట్స్. 5 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే టైం పడుతున్నప్పుడు 30 పార్ట్స్, అది కదా మొత్తం వర్క్. 30 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 5 పార్ట్స్కి 1 డే అయితే 30 పార్ట్స్కి 6 డేస్. 30/5 6 days. This is how we solve questions based on this topic. ఇప్పుడు దీంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఎల్సిఎం ఎందుకు తీసుకున్నాం అనేది మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ దెన్ ఏ మొత్తం పని 10 డేస్లో చేస్తున్నప్పుడు, మొత్తం పని ఎంత అయినప్పుడు ఒక రోజుకి ఎంత పని చేస్తాడు అనేది క్యాలిక్యులేట్ చేయడం రావాలి మనకి. సో ఈ 30ని 10 డేస్కి డివైడ్ చేస్తే 30/10 3, 30/15 2. మీకు మైండ్లో బాగా రిజిస్టర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ రెండిటికి ప్రొడక్ట్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి, ఈ రెండు మల్టిప్లై చేసినా ఈ నెంబరే రావాలి. క్లియర్? దీనిని బట్టి మనం ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది కనుక మనకు అర్థమైతే ఇద్దరు ఉన్నప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, ముగ్గురు ఉన్నప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, నలుగురు గురించి ఇచ్చినా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, వాడు ఎలా క్వశ్చన్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు let us discuss first model from this topic.
సో టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ఫస్ట్ మోడల్లో క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చదవండి, జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి, పాజ్ ద వీడియో, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ బై యువర్ ఓన్. మీ అంతటా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. డిస్కస్ చేద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days. అంటే ఏ అనేవాడు ఒక వర్క్ని 12 daysలో కంప్లీట్ చేయగలడు. బీ కెన్ డూ ద సేమ్ వర్క్. అదే వర్క్ బీ చేయడానికి 24 days టైం పడుతుంది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఇద్దరూ కలిపి మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? ఏ 12 daysలో చేస్తున్నప్పుడు, బి 24 daysలో చేస్తున్నప్పుడు 12కి 24కి ఎల్సిఎంని మనం మొత్తం వర్క్గా కన్సిడర్ చేస్తాం. 12కి 24కి ఎల్సిఎం ఎంత? 24. సో ఎల్సిఎం 24 అయినప్పుడు ఏ ఒక రోజుకి చేస్తున్న పని ఎంత? 2 parts. బి ఒక రోజుకి చేస్తున్న పని ఎంత? 24/24 1. ఏ ఒక రోజుకి చేస్తున్న పని 24/12 2. బి ఒక రోజుకి చేస్తున్న పని 24/24 1. సో ఇద్దరు కలిపి ఒక రోజుకి చేస్తున్న పని 3 parts 2 + 1. ఈ రెండు కలిపితే వాళ్ళు ఒక రోజుకి చేస్తున్న మొత్తం పని కింద మనం అర్థం చేసుకోవాలి. 2 + 1 3 parts. 3 parts చేయడానికి 1 day టైం పడుతున్నప్పుడు 24 parts చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 partsకి 1 day అయితే 24కి ఎంత? 24 × 1/3 క్రాస్ మల్టిప్లికేషన్, లేదా 3 × 8 24, 1 × 8 8. సో your answer will be 8 days. సో ఏబీలు ఇద్దరు కలిపి 8 daysలో మొత్తం పనిని పూర్తి చేయగలుగుతారు. హోప్ దిస్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మళ్ళీ మీరు వీడియో పాజ్ చేయండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 16 days. ఏ ఒక పనిని 10 daysలో చేయగలడు, అదే పనిని బీ చేయడానికి 16 days టైం పడితే వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు? 10కి 16కి ఎల్సిఎం, 10కి 16కి ఎల్సిఎం. సో 10కి 16కి ఎల్సిఎం ఎంత? రెండింటికి కామన్గా ఉన్న మల్టిపుల్ 2. 2 times 5, 2 times 8. సో ఇట్స్ 2 × 5 × 8 80. 2 × 5 × 8 80. సో 10కి 16కి ఎల్సిఎం 80 కాబట్టి మొత్తం పని 80 parts అయితే, మొత్తం పని 80 parts అయితే ఏ ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 10 × 8 80, 16 × 5 80. సో ఏ ఒక రోజుకి చేస్తున్న పని 8 parts, బి ఒక రోజుకి చేస్తున్న పని 5 parts. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక రోజుకి చేస్తున్న పని 13 parts. 13 partsని 1 dayలో చేయగలుగుతున్నప్పుడు మొత్తం పని అంతా 80 parts కదా, 80 partsని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 80 × 1/13 దట్స్ 80/13. 80/13. ఇప్పుడు 80 అనేది 13 మల్టిపుల్ కాదు కాబట్టి సింప్లిఫై చేద్దాం. 13 7s 91. సో లెట్ us go with 13 × 6. 13 6s 78. మిగిలింది 2/13. 13 × 6 78, మిగిలింది 2/13. మిగిలిన పార్ట్స్ని పైన రాయాలి, ఈ డినోమినేటర్ మనం కింద రాస్తాం. 6 2/13. సో వీళ్ళిద్దరూ కలిపి మొత్తం పని చేయడానికి 6 2/13 days పట్టినట్టు. మనకి సాధారణంగా డెసిమల్స్లోకి మార్చడం వచ్చు, కానీ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఆప్షన్స్ అన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటాయి. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయడానికి అలవాటు పడాలి. 6 2/13 days. లెట్ us look at another question of. మళ్ళీ మీరు వీడియో పాజ్ చేయండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఏ అనేవాడు ఒక వర్క్ చేయడానికి 12 days టైం పడుతున్నప్పుడు బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇప్పుడు కొత్తగా ఇంకొక పర్సన్ వచ్చి చేరాడు సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ముగ్గురు కలిపి మొత్తం వర్క్ని ఎన్ని రోజులలో చేయగలుగుతారు? 12కి 15కి 20కి ఎల్సిఎం ఎంత? 60. అయితే ఏ ఒక రోజుకి చేయగలిగిన పని 5 parts, బి ఒక రోజుకి చేయగలిగిన పని 4 parts, సి ఒక రోజుకి చేయగలిగిన పని 3 parts. ముగ్గురు కలిపి ఒక రోజుకి ఎంత పని చేస్తారు? 5 parts + 4 parts + 3 parts. 5 + 4 9, 9 + 3 12 parts. సో ముగ్గురు కలిపి ఒక రోజుకి 12 parts చేస్తుంటే
12 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే టైం పడుతుంటే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 12 పార్ట్స్కి 1 డే అయితే 60 పార్ట్స్కి ఎంత? దట్ 60/12 దట్ ఈక్వల్స్ 5 డేస్. సో ముగ్గురు కలిపి మొత్తం పనిని 5 డేస్లో పూర్తి చేయగలరు. ఓకే, మనకు తెలియాల్సిన విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ 60, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ 60, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ షుడ్ గివ్ యూ 60. ఈ నెంబర్స్ని మనం అలా రాసుకుంటాం. ఈ క్యాలిక్యులేషన్కి మనం ఎంత త్వరగా అలవాటు పడితే క్వశ్చన్స్ని మనం అంత సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us look at another question now. A can do a work in 10 days, B can do the same work in 20 days, C can do the same work in 30 days. ఏ 10 రోజుల్లో చేయగలిగిన పనిని B 20 రోజుల్లో చేస్తున్నప్పుడు, అదే పని చేయడానికి Cకి 30 డేస్ పడుతున్నప్పుడు ఎన్ని రోజులలో ఏబీసీలు ముగ్గురు కలిపి మొత్తం వర్క్ని చేయగలుగుతారు? చూద్దాం ఒకసారి. ఏ 10 డేస్లో పని చేయగలిగినప్పుడు, అదే పని చేయడానికి Bకి 20 డేస్ పడుతున్నప్పుడు, Cకి పడుతున్న టైం ఎంత? 30 డేస్. ముగ్గురు కలిపి మొత్తం వర్క్ని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? 10కి 20కి 30కి ఎల్సిఎం 60. 10 times 6 60, 20 times 3 60, 30 into 2 60. సో ఒక రోజుకి వీళ్ళు చేయగలుగుతున్న పని 11 పార్ట్స్. 11 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 11 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే టైం పడితే, 11 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 1 డే టైం పడితే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజుల టైం పడుతుంది? 11 చేయడానికి 1 అయితే 60కి ఎంత? 60/11. 11 5s 55 and you are left with 5/11. 11 5s 55. మిగిలిన రిమైండర్ మనం పైన రాయాలి. డినోమినేటర్ 11 which remains the same. So it's 5/11. ఇలా మనం ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. లెట్ us look at another question of ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days, సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ, బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్? ఏ ఒక పని చేయడానికి 12 days టైం పడుతున్నప్పుడు, బి అదే పనిని 15 daysలో చేయగలుగుతున్నప్పుడు, సి చేయడానికి 30 days టైం పడుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురు కలిపి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు? 12కి 15కి 30కి ఎల్సిఎం ఎంత? 60. 12 times 5 60, 15 times 4 60, 30 times 2 60. సో ఏ ఒక రోజుకి 5 పార్ట్స్ చేయగలడు, బి ఒక రోజుకి 4 పార్ట్స్ చేయగలడు, సి ఒక రోజుకి 2 పార్ట్స్ చేయగలడు. సో ముగ్గురు కలిపి ఎంత పని చేస్తారు? వీడు చేస్తున్న పని ప్లస్ వీడు చేస్తున్న పని ప్లస్ వీడు చేస్తున్న పని. సో ముగ్గురు కలిపి 5 + 4 9, 9 + 2 11. 11 పార్ట్స్ని 60 డేస్లో 11 పార్ట్స్ని 1 డేలో కంప్లీట్ చేయగలుగుతున్నప్పుడు, 1 డేలో కంప్లీట్ చేయగలుగుతున్నప్పుడు 60 పార్ట్స్ని ఎన్ని రోజుల్లో చేయగలరు? 60/11 which gives you 5/11 days. And then let us solve this question. ఈ క్వశ్చన్లో మనకి ముఖ్యంగా అర్థం అవ్వాల్సిన విషయం ఇందాకటి క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇప్పటివరకు మనం సాల్వ్ చేస్తున్న క్వశ్చన్స్లో ఏ కొన్ని రోజుల్లో పని చేయగలడు, బి కొన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలడు, సి కొన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలడు. ముగ్గురు కలిపి స్టార్ట్ చేస్తే, ముగ్గురు కలిపి పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ముందు క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లో నాకు ఏబీసీలు ముగ్గురు కలిపి 30 డేస్లో ఒక పనిని పూర్తి చేయగలుగుతారని తెలుసు. అంటే ఏ ఒక్కడు విడిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో మనకు తెలియదు, బి ఒక్కడు విడిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియదు, సి ఒక్కడు విడిగా ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియదు. ముగ్గురు కలిపి అయితే ఎన్ని రోజుల్లో చేస్తారో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది 30 డేస్ అని. బి అండ్ సి వీళ్ళిద్దరూ కలిపి అదే పని చేయడానికి, అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏ ఉన్నాడు, ఇక్కడ ఏ లేడు. ఓకే, ముగ్గురు కలిపి 30 డేస్లో చేస్తున్న పని వీళ్ళిద్దరూ 60 డేస్లో చేస్తుంటే ఏ ఒక్కడు కనుక మొత్తం పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏబీసీలు ముగ్గురు కలిపి అంటున్నాడు కాబట్టి నేను ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకుంటాను. బి అండ్ సి టుగెదర్ అన్నాడు కాబట్టి నేను బి ప్లస్ సి అని రాస్తాను. ఏ గురించి కావాలి కాబట్టి ఏ అని రాశాను. సో ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు? 30 డేస్. బి ప్లస్ సి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలరు? 60 డేస్. ఏ ఎంత? మీకు తెలియదు, నాకు తెలియదు. 30కి 60కి ఎల్సిఎం ఎంత? 60. సో ఇప్పుడు నేను మొత్తం పనిని 60 పార్ట్స్ అనుకుంటున్నాను. అయితే
ఏబీసీలు ముగ్గురు కలిపి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 2 పార్ట్స్, 30 × 2 60. బిఎన్సి ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 1 పార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం లాజికల్గా ఆలోచిద్దాం. ఏబీసీలు కలిపి ఒక రోజుకి 2 పార్ట్స్ చేస్తున్నప్పుడు, బిఎన్సీలు కలిపి ఒక రోజుకి 1 పార్ట్ చేస్తున్నప్పుడు ఏ ఎన్ని పార్ట్స్ చేసినట్టు? అంటే ఏ కలవడం వల్లే కదా 2 పార్ట్స్ అయింది. ఓకే, ముగ్గురు కలిపి 2 పార్ట్స్ చేస్తున్నప్పుడు అందులో వీళ్ళిద్దరూ కలిపి ఒక పార్ట్ చేస్తున్నప్పుడు మిగిలిన పార్ట్ ఎవరు చేయాలి? ఏ చేయాలి. సో ఒక రోజుకి ఏ 1 పార్ట్ చేస్తున్నాడు అని అర్థం. సో ఏ అనేవాడు ఒక రోజుకి 1 పార్ట్ చేస్తే 60 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజుకి 1 పార్ట్ చేస్తాడు, ఒక రోజుకి 1 పార్ట్, 60 డేస్కి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 60 పార్ట్స్. అంటే ఏ మొత్తం వర్క్ చేయడానికి 60 డేస్ టైం పడుతుంది. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం, ముగ్గురు కలిపి 2 పార్ట్స్ చేస్తున్నప్పుడు, ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి 2 పార్ట్స్ చేస్తున్నప్పుడు, బి ప్లస్ సి 1 పార్ట్ చేస్తున్నప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సే కదా ఏ చేసే పని. ఇది మొత్తం పని జరగడం, ఇది బి ప్లస్ సి కలిపి చేసే పని. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏ చేస్తున్న పని. సో ఏ ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? 1 పార్ట్ చేస్తాడు. సో ఒక రోజుకి 1 పార్ట్ చేస్తే 1 పార్ట్ చేయడానికి 1 డే టైం పడితే 60 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 60 డేస్. దిస్ ఈజ్ హౌ వీ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. లెట్ us look at another question of, let us discuss this question of, ఈ క్వశ్చన్లో ఏ, బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 30 days, బి, సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 60 days. సో దీంతో మనం స్టార్ట్ చేద్దాం. బి 60 days, సి 120 daysలో పని పూర్తి చేయగలుగుతున్నప్పుడు ఏ ఒక్కడో ఎన్ని రోజుల్లో చేస్తాడు? మనకి ఏం తెలుసు ఇన్ఫర్మేషన్? ఏబిసిలు ముగ్గురు కలిపి ఒక పనిని 30 daysలో చేయగలుగుతున్నప్పుడు, ఇదే పని చేయడానికి ఒకవేళ బి ఒక్కడో కనుక పని చేస్తే 60 days టైం పడుతున్నప్పుడు, ఈ పనిని కంప్లీట్ చేయడానికి సికి 120 days టైం పడుతున్నప్పుడు ఏ ఒక్కడో ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ ఒక్కడో ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇది మనల్ని అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు మనం దీనిని సాల్వ్ చేయాలంటే 30కి 60కి 120కి ఎల్సిఎం తీసుకుని మొత్తం పనిని కన్సిడర్ చేద్దాం. 30కి 60కి 120కి ఎల్సిఎం ఎంత? 120. అయితే ఏబీసీలు ముగ్గురు కలిపి 120 పార్ట్స్ చేయడానికి 30 days టైం తీసుకుంటే ఒక రోజుకి ఎంత పని చేయగలరు? 4 పార్ట్స్. బి 120 పార్ట్స్ చేయడానికి 60 days టైం తీసుకున్నప్పుడు ఒక రోజుకి బి చేసే పని ఎంత? 2 పార్ట్స్. సి అనేవాడు 120 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి 120 days తీసుకుంటున్నప్పుడు ఒక రోజుకి సి చేసే పని ఎంత? 1 పార్ట్. ఇప్పుడు ఏబీసీలు ముగ్గురు కలిపి 4 పార్ట్స్ చేస్తున్నప్పుడు, బిఎన్సీలు ఇద్దరూ కలిపి 3 పార్ట్స్ చేస్తున్నప్పుడు, B2 C1 కదా, సో ఇద్దరు కలిపి 3 పార్ట్స్ చేస్తున్నారు. ముగ్గురు కలిపి 4 పార్ట్స్ చేస్తున్నారు. ఈ 4 పార్ట్స్లో 3 పార్ట్స్ బి అండ్ సిఏ చేస్తున్నారు. అంటే ఏ ఎంత పని చేస్తున్నట్టు? ఒక రోజుకి 1 పార్ట్ చేస్తున్నాడు. సో ఏ కాంట్రిబ్యూషన్ 1 పార్ట్. అయితే ఏ ఒక రోజుకి 1 పార్ట్ చేస్తుంటే 120 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? రోజుకి ఒక పార్ట్ చొప్పున చేస్తూ వెళ్తున్నాడు, 120 పార్ట్స్ చేయాలి. సో ఏకి పట్టే డేస్ 120 days. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్లో ఏ అండ్ బి ఇండివిజువల్లీ కెన్ డూ అ సర్టెన్ వర్క్ ఇన్ 15 days and 9 days రెస్పెక్టివ్లీ. ఏ, బి. ఏ ఇండివిజువల్గా చేస్తే 15 రోజులు టైం తీసుకుంటాడు. ఇదే పనిని బి ఒక్కడో కనుక చేస్తే 9 రోజులు పడుతుంది. సితో పాటు విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 4.5 days. సి కనుక వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి 4.5 daysలో ఈ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు ముగ్గురు కలిపి. అయితే ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకుందాం. ఈ మూడింటికి ఇప్పుడు మనం ఎల్సిఎం చేయాలి. దాంతోపాటు సి అండ్ ఏ కలిపి ఎన్ని రోజుల్లో పనిచేస్తారో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎండ్ ఆఫ్ ది డే మనం చేయాల్సింది. మనకు కావాల్సింది ఏ అండ్ సి కలిపి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే 15కి 9కి 4.5కి ఎల్సిఎం. 9 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 4.5. 4.5 × 2 9 కదా. సో ఇప్పుడు మనం 4.5ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఈ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటే చాలు. 15కి 9కి ఎల్సిఎం 45. సో మొత్తం పని 45 పార్ట్స్ అయితే దాన్ని చేయడానికి ఏకి 15 రోజులు టైం పడుతుంది. 45 పార్ట్స్ చేయడానికి 15 రోజులు పడుతుంటే ఒక రోజుకి ఏ ఎంత చేయగలడు? 3 పార్ట్స్ చేయగలడు. బి 9 daysలో 45 పార్ట్స్ చేయగలుగుతున్నాడు. అంటే ఒక రోజుకి బి చేయగలిగినది 5 పార్ట్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం పనిని 4.5 daysలో పూర్తి చేయగలుగుతున్నప్పుడు ఒక రోజుకి వీళ్ళు చేస్తున్నది 10 పార్ట్స్. అయితే ఏ ఒక రోజుకి 3 పార్ట్స్, బి ఒక రోజుకి 5 పార్ట్స్,
ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజుకి 10 పార్ట్స్. అయితే సి ఒక్కడు ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు? సి తెలిస్తే తప్ప మనం ఇది చేయలేం కదా. సి ఒక రోజుకి ఎంత పని చేస్తాడు? ఏబీలు ఇద్దరు కలిపి 8 పార్ట్స్ చేస్తారు, ఏబీసీలు ముగ్గురు కలిపి 10 పార్ట్స్ చేస్తారు. అంటే ముగ్గురు కలిసి చేసే పని 2 పార్ట్స్ ఎక్కువ కదా. ఏబీలు కలిపి చేసే పని కన్నా ముగ్గురు కలిపి చేస్తున్న పని 2 పార్ట్స్ ఎక్కువ. ఈ రెండు కలిపితే 8, ఇది 10. ఆ డిఫరెన్స్ వర్క్ ఎవరు చేసినట్టు? సి చేసినట్టు. సి ఒక రోజుకి ఎంత పని చేస్తున్నాడు? 2 పార్ట్స్ చేస్తున్నాడు. సి ఒక రోజుకి 2 పార్ట్స్ చేస్తున్నాడు. సో ఒక రోజుకి సి చేస్తున్న పని 2 పార్ట్స్, ఒక రోజుకి ఏ చేస్తున్న పని 3 పార్ట్స్. సో ఏసీలు ఇద్దరూ కలిపి ఒక రోజుకి చేస్తున్న పని, సి అండ్ ఏ ఇద్దరూ కలిపి ఒక రోజుకి చేసే పని 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ చేయడానికి వీళ్ళకి 1 డే టైం పడితే, లెట్ మీ రైట్ ఇట్ హియర్, 5 పార్ట్స్ చేయడానికి 1 డే టైం పడుతున్నప్పుడు 45 పార్ట్స్, అదే కదా టోటల్ వర్క్. 45 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 5 times 9 45, 1 into 9 it's 9. సో your answer will be option C. ఇది మనకు అర్థమైతే వాడు ఏ గురించి ఇచ్చి బి గురించి ఇచ్చి ముగ్గురు కలిపి చేస్తున్న పని మనకు తెలిసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో లెట్ us look at the next question now. Pause the video here, try solving this question and get back to the video for the solution. A and B individually can do. A and B individually can do. అంటే విడిగా ఏ కనుక ఒక పని చేస్తే 15 days టైం పడుతుంది, అదే పని విడిగా బి చేస్తే 18 days టైం పడుతున్నప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 6 days. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి 6 days టైం పడుతుంటే ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ సి అండ్ ఏ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో సి ఎన్ని డేస్లో చేస్తాడు, సి అండ్ ఏ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు? 15కి 18కి 6కి ఈ 3 నెంబర్స్కి మనం ఎల్సిఎం కన్సిడర్ చేద్దాం. ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 90. సో ఏ ఒక రోజుకి చేసే పని 6 పార్ట్స్, బి ఒక రోజుకి చేసే పని 5 పార్ట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక రోజుకి చేసే పని 15 పార్ట్స్. అయితే ఏబీలు ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నట్టు? 11 పార్ట్స్. ఏ ప్లస్ బి ప్లస్ సి 15 పార్ట్స్, ఏ ప్లస్ బి 11 పార్ట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి 15 పార్ట్స్. ఆ డిఫరెన్స్ వర్క్ ఎంత? 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఎవరు చేస్తున్నట్టు? సి ఒక రోజుకి 4 పార్ట్స్ చేయగలడు. సి ఒక రోజుకి 4 పార్ట్స్ చేస్తే, ఏ ఒక రోజుకి 6 పార్ట్స్ చేస్తే, ఏ అండ్ సి ఇద్దరు కలిపి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తున్నట్టు? 10 పార్ట్స్. ఏ అండ్ సి ఇద్దరు కలిపి ఒక రోజుకి 10 పార్ట్స్ చేస్తున్నారు. 10 పార్ట్స్ చేయడానికి వీళ్ళకి 1 డే టైం పడితే 90 పార్ట్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? your answer will be 9 days. And then so ఈ క్వశ్చన్స్ని మనం ఇలా సాల్వ్ చేస్తాం. సో వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ మోడల్ ఫ్రమ్ ద టాపిక్ టైమ్ అండ్ వర్క్. సో ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ దిస్ వీడియో అగైన్. మళ్ళీ చూడండి ఈ వీడియో, ఈ క్వశ్చన్స్ని ఒకసారి సాల్వ్ చేయండి. మీకు బేస్ లాజిక్ అర్థమైతే వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మోడల్. సో టైమ్ అండ్ వర్క్లో మనం ప్రతి మోడల్ని ఇలాగే క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.